మిత్రులకు స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, మేము చేస్తున్నటువంటి వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో మీ యొక్క అభిప్రాయాలు, సలహాలు, సూచనలను తప్పకుండా తెలియజేయండి. ఫస్ట్ టైం మా యొక్క ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కండి. ఓకే, ఈ వీడియోలో మనం విద్యా దృక్పథాలలో భాగంగా బౌద్ధ విద్యకు సంబంధించినటువంటి అంశాలను కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి ప్రశ్న చూడండి. బౌద్ధ విద్యా విధాన కాలం ఏది? క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 2వ శతాబ్దం మధ్యకాలాన్ని బౌద్ధ విద్యా విధాన కాలంగా చెప్పవచ్చు. బుద్ధుని బోధనలను ఏమంటారు? త్రిపీటకాలు అంటారు. బుద్ధుని బోధనలను త్రిపీటకాలు అంటారు. బౌద్ధ విద్య ప్రధాన లక్ష్యం ఏమిటి? దుఃఖాన్ని నివారించటం, కోరికలను నివారించటం. బౌద్ధ విద్య ప్రధాన లక్ష్యం దుఃఖాన్ని నివారించటం, కోరికలను నివారించటం. బౌద్ధ విద్య ఇతర లక్ష్యాలు ఏమిటి? నిరాడంబర జీవనం, అహింసను పాటించటం అనేవి బౌద్ధ విద్య యొక్క ఇతర లక్ష్యాలు. బౌద్ధ విద్య ప్రధాన లక్షణం ఏమిటి? బౌద్ధ విద్య ప్రధాన లక్షణం అందరికీ విద్యను అందించడం, సార్వజనీన విద్యను అందించటం అనేది బౌద్ధ విద్య యొక్క ప్రధాన లక్షణం. బౌద్ధ విద్యాకాలపు విద్యా కేంద్రాలు ఏవి? ఆరామాలు, విహారాలు, మఠాలు. బౌద్ధ విద్యాకాలపు విద్యా కేంద్రాలు ఆరామాలు, విహారాలు మరియు మఠాలు. బౌద్ధ విద్యలో విద్యార్థికి ఎన్ని ఏండ్ల వయసులో విద్యాభ్యాసన ప్రారంభించేవారు? 8 సంవత్సరాలకు. బౌద్ధ విద్యలో విద్యార్థికి 8 సంవత్సరాల వయస్సు రాగానే విద్యాభ్యసన ప్రారంభించేవారు. బౌద్ధ విద్యలో విద్యాభ్యసన ఏ ఉత్సవంతో ప్రారంభమయ్యేది? పబ్బజ్జ. బౌద్ధ విద్యలో విద్యాభ్యసన అనునది పబ్బజ్జ అను ఉత్సవంతో ప్రారంభమయ్యేది. పబ్బజ్జ జరిగిన వారిని ఏమని పిలిచేవారు? సమనేరులు. పబ్బజ్జ జరిగిన వారిని సమనేరులు అని పిలిచేవారు. పబ్బజ్జ అనగా ఏమి? పబ్బజ్జ అనగా ముందుకు నడవడం లేదా ముందుకు వెళ్ళటం. పబ్బజ్జ అనగా ముందుకు నడవటం లేదా ముందుకు వెళ్ళటం. పబ్బజ్జ అనేది ఏ భాషా పదం? పబ్బజ్జ అనేది పాలీ భాషా పదం. పబ్బజ్జలో గురువు విద్యార్థి చేత పలికించే శ్లోకం ఏది? బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. పబ్బజ్జలో గురువు విద్యార్థి చేత పలికించే శ్లోకం బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. బౌద్ధ విద్యలో విద్యార్జన కాలం ఎంత? 12 సంవత్సరములు. బౌద్ధ విద్య ఏ ఉత్సవంతో ముగిసేది? బౌద్ధ విద్య ఉపసంపద అనే ఉత్సవంతో ముగిసేది. విద్యార్థికి 20 సంవత్సరాల వయసు రాగానే ఉపసంపద అనేటువంటి ఉత్సవంతో ఈ యొక్క బౌద్ధ విద్య ముగిసేది. బౌద్ధ కాలంలో గురువులు ఎన్ని రకాలు? వారిని ఏమని పిలిచేవారు? బౌద్ధ కాలంలో గురువులు 2 రకాలు. వారిని ఉపాధ్యాయులు, ఆచార్యులు అని చెప్పి పిలిచేవారు. ఉపాధ్యాయుడికి గల అర్హతలు ఏమిటి? ఒక వ్యక్తి ఉపాధ్యాయుడు కావాలంటే 10 సంవత్సరములు సన్యాసిగా ఉండాలి, సకల శాస్త్ర పండితుడై ఉండాలి, పూర్తి ఆరోగ్య విషయాలు తెలిసి ఉండాలి. ఆచార్యుడికి గల అర్హతలు ఏమిటి? ఒక వ్యక్తి ఆచార్యుడు కావాలంటే 7 సంవత్సరముల బోధనానుభవం ఉండాలి. బౌద్ధుల కాలంలో ఉపాధ్యాయుల సమావేశాలు ఏ రోజుల్లో జరిగేవి?
బౌద్ధుల కాలంలో ఉపాధ్యాయుల సమావేశాలు నెలకు 2 సార్లు జరిగేవి. అమావాస్య, పౌర్ణమి దినాలలో బౌద్ధుల కాలంలో ఉపాధ్యాయుల సమావేశాలు నిర్వహించబడేవి. బౌద్ధుల కాలంలో విద్యావంతురాలైన స్త్రీని ఏమని పిలిచేవారు? బౌద్ధుల కాలంలో విద్యావంతురాలైన స్త్రీని విదూషి అని పిలిచేవారు. బౌద్ధ కాలపు బోధనా భాష ఏది? పాలీ భాష. బౌద్ధ కాలపు బోధనా భాష పాలీ భాష. బౌద్ధుల కాలంలో విద్యావంతురాలైన స్త్రీని విదూషి అని పిలిచేవారు. బౌద్ధ విద్య బోధనా పద్ధతులు ఏవి? వాచిక లేదా మౌఖిక పద్ధతి. బౌద్ధ విద్య యొక్క బోధనా పద్ధతుల్లో వాచిక లేదా మౌఖిక పద్ధతి, వ్రాత పద్ధతి. వ్రాత పద్ధతిలో 3R నేర్పించేవారు. అంటే రీడింగ్, రైటింగ్, అర్థమెటిక్ను నేర్పించేవారు. చదవటం, రాయటం, అంకగణితమును వ్రాత పద్ధతిలో భాగంగా బౌద్ధ విద్యలో నేర్పించేవారు. బౌద్ధ విద్యా కాలంలో బెంగాల్లో కల విద్యా వ్యవస్థ ఏది? టోల్ విద్యా వ్యవస్థ. బౌద్ధ విద్యా కాలంలో బెంగాల్లో కల విద్యా వ్యవస్థ ఏంటి అంటే టోల్ విద్యా విధానము లేదా టోల్ విద్యా వ్యవస్థ. బౌద్ధ విద్యలో విద్యార్థికి ఉండవలసిన లక్షణాలు ఏవి? విద్యార్థులు కళలు, సంగీతం పట్ల ఆసక్తి చూపరాదు, మాంసాహారం భుజించరాదు, మద్యపానం చేయరాదు, బంగారం పట్ల ఆసక్తి లేదా ఇష్టం ఉండరాదు, అబద్ధం ఆడరాదు, క్రమశిక్షణను, సమయపాలనను విద్యార్థులు పాటించాలి. బౌద్ధ విద్యలో విద్యార్థికి ఉండవలసిన లక్షణాలు: కళలు, సంగీతం పట్ల ఆసక్తి చూపరాదు, మాంసాహారం భుజించరాదు, మద్యపానము కూడా చేయరాదు, బంగారం పట్ల ఇష్టం ఉండరాదు, అబద్ధం ఆడరాదు, క్రమశిక్షణ, సమయపాలన పాటించాలి. బౌద్ధుల కాలం నాటి ప్రసిద్ధ విద్యాలయాలు ఏవి? తక్షశిల, నలంద, విక్రమశిల, నాడియా, నాగార్జునకొండ, ఓదంతాపురి, మిథిల. బౌద్ధుల కాలం నాటి ప్రసిద్ధ విద్యాలయాలు తక్షశిల, నలంద, విక్రమశిల, నాడియా, నాగార్జునకొండ, ఓదంతాపురి మరియు మిథిల. తక్షశిలలో ఏ విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు? ఉపాధ్యాయ విద్యకు. తక్షశిలలో ఏ విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు అంటే తక్షశిలలో ఉపాధ్యాయ విద్యకు ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చారు. బౌద్ధుల కాలం నాటి గొప్ప విశ్వవిద్యాలయం ఏది? నలంద విశ్వవిద్యాలయం. బౌద్ధుల కాలం నాటి గొప్ప విశ్వవిద్యాలయం నలంద విశ్వవిద్యాలయం. దీనిలో ఉచిత విద్యను, ఉచిత వసతి సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. నలంద విశ్వవిద్యాలయంలో ఉచిత విద్యను, ఉచిత వసతి సౌకర్యాన్ని కల్పించారు. బౌద్ధుల కాలం నాటి గొప్ప విశ్వవిద్యాలయం ఏది అంటే నలంద విశ్వవిద్యాలయం. నలంద విశ్వవిద్యాలయంలోని బోధనా పద్ధతి ఏది? చర్చా పద్ధతి, వివరణ పద్ధతి. నలంద విశ్వవిద్యాలయంలో బోధన అనునది చర్చా పద్ధతిలోను, వివరణ పద్ధతిలోను కొనసాగేది. బౌద్ధుల కాలంలోని పాఠశాలలను ఏమని పిలిచేవారు? బౌద్ధుల కాలంలోని పాఠశాలలను ఆరామాలు, విహారాలు, మఠాలు అని పిలిచేవారు. బౌద్ధుల కాలంలో నలంద విశ్వవిద్యాలయంలో ఎలాంటి విద్యను అందించారు? లౌకిక విద్యను. బౌద్ధుల కాలంలో నలంద విశ్వవిద్యాలయంలో లౌకిక విద్యను అందించారు. నలంద విశ్వవిద్యాలయంలో 8,500 మంది విద్యార్థులు, 1,500 మంది ఆచార్యులు ఉండేవారు. నలందలో 8,500 మంది విద్యార్థులు, 1,500 మంది ఆచార్యులు ఉండేవారు. బౌద్ధ విద్యలో ఉన్నత తరగతుల వారికి తత్వశాస్త్రం, ఆయుర్వేదం, సైనిక శిక్షణ, ఉన్నత ధర్మశాస్త్ర బోధన, శరీర ధర్మశాస్త్రం, కళా విద్య, ధనుర్విద్యలను బోధించేవారు. బౌద్ధ విద్యలో ఉన్నత తరగతుల వారికి
తత్వశాస్త్రం, ఆయుర్వేదం, సైనిక శిక్షణ, ఉన్నత ధర్మశాస్త్ర బోధన, శరీర ధర్మశాస్త్రం, కళా విద్య, ధనుర్విద్యలను బోధించేవారు. నలంద విశ్వవిద్యాలయాన్ని ధ్వంసం చేసింది ఎవరు? బక్తియార్ ఖిల్జీ. నలంద విశ్వవిద్యాలయాన్ని ధ్వంసం చేసింది బక్తియార్ ఖిల్జీ. వర్ణ వ్యవస్థతో చిన్నాభిన్నమైన సమాజాన్ని ఐక్యం చేసిన విద్య ఏది అంటే బౌద్ధ విద్య. వేదకాలంలో వర్ణ వ్యవస్థతో చిన్నాభిన్నమైన సమాజాన్ని ఐక్యం చేసిన ఘనత బౌద్ధ విద్యకు దక్కింది. బౌద్ధ విద్య అనేది పని విద్యకు ప్రాధాన్యత ఇచ్చింది. బౌద్ధం పని విద్యకు ప్రాధాన్యతను ఇచ్చింది. బుద్ధుని త్రిపీటకాలు ఏవి? సుత్తపీఠకం, అభిధమ్మ పీఠకం, వినయ పీఠకం. బుద్ధుని త్రిపీఠకాలు: 1 సుత్తపీఠకం, 2 అభిధమ్మ పీఠకం, 3 వినయ పీఠకం. బుద్ధుడి మహాసత్యాలు ఏవి? ప్రపంచమంతా దుఃఖమయం, దుఃఖానికి కారణం కోరికలు, కోరికలను నివారిస్తే దుఃఖాన్ని నివారించవచ్చు, కోరికల నివారణకు అష్టాంగ విధానం అనుసరించాలి అనునవి బుద్ధుడి మహాసత్యాలు. బుద్ధుడి మహాసత్యాలు: ప్రపంచమంతా దుఃఖమయం, దుఃఖానికి కారణం కోరికలు, కోరికలను నివారిస్తే దుఃఖాన్ని నివారించవచ్చు, కోరికల నివారణకు ప్రతి ఒక్కరూ అష్టాంగ విధానమును అనుసరించాలి అని చెప్పి బుద్ధుడు తన మహాసత్యాలలో పేర్కొన్నారు. బౌద్ధ విద్యలో ఉపాధ్యాయునికి విద్యార్థికి మధ్య గల సంబంధం ఎటువంటిది? బౌద్ధ విద్యలో ఉపాధ్యాయునికి విద్యార్థికి మధ్య గల సంబంధం పితృ సంబంధం, మాతృ సంబంధం వంటిది. ఉపాధ్యాయునికి విద్యార్థికి బౌద్ధ విద్యలో గల సంబంధం పితృ సంబంధం, మాతృ సంబంధం వంటిది. ఓకే, ధన్యవాదములు.